ఓం శ్రీమాత్రే నమః. నా పేరు కిరణ్ గెద్దాడ. మీరు చూస్తున్నది యోగ భారతీయం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బాలసుబ్రహ్మణ్య స్వామి కొలువైన అలాగే ఆరుప్పడై వీడుగా పిలువబడే తమిళనాడులో ఉన్న 6 సుప్రసిద్ధ సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఒకటైన క్షేత్రం తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయ విశేషాలు, తిరుచెందూరు ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి అనే విశేషాలు డిస్కస్ చేద్దాం. తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో భక్తులు ఎక్కువగా దర్శించుకునే క్షేత్రాల్లో రెండవ అతిపెద్ద క్షేత్రం ఈ తిరుచెందూరు ఆలయం కాగా మొదటి స్థానంలో పళని సుబ్రహ్మణ్య ఆలయం నిలుస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని తమిళులు మురుగన్ అని పిలుస్తారని చాలామందికి తెలుసు కదా. తమిళ గ్రామీణ ప్రజలు కురుంజి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం అరేబియా సముద్ర ఒడ్డున ఉంటుంది. అయినప్పటికీ ఈ క్షేత్రానికి జలగండం లేదని అంటారు. అంటే నీటి వలన ఎటువంటి హాని ఈ క్షేత్రానికి జరగదని నమ్ముతారు. దీనికి కొన్ని చారిత్రకమైన ఆధారాలు కూడా ఉన్నాయి. 2004 డిసెంబర్ 26వ తేదీన వచ్చిన వినాశకరమైన సునామీ చెన్నై, నాగపట్నం లాంటి తీర ప్రాంతాలను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని అద్భుతంగా ఏమాత్రం ప్రభావితం చేయలేదు. తిరుచెందూరు తీరం వెంబడి సముద్రం వందల మీటర్లు వెనక్కి వెళ్ళినప్పటికీ ముందుకు వస్తున్న భారీ అలలు ఆలయం గర్భగుడిలోకి ప్రవేశించలేదు. ఆలయం బయట ఉన్న నిర్మాణానికి కూడా నష్టం కలిగించలేదంటండి. దీనికి కారణం సుబ్రహ్మణ్యుడి మహిమ అని, అలాగే వరుణుడు ఆలయ సరిహద్దులను ఎప్పటికీ దాటనని వాగ్దానం చేశాడన్న పౌరాణిక గాథ అని భక్తులు నమ్ముతారు. తిరుచెందూరు తమిళనాడుకి సౌత్లో ఉంటుంది. కన్యాకుమారి నుండి 100 కిలోమీటర్లు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుండి తిరుచెందూరుకి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. ముందుగా చెన్నై వెళ్ళి అక్కడ చెన్నై ఎగ్మోర్ స్టేషన్ నుండి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి తిరుచెందూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం 6 గంటలకి తిరుచెందూరులో దిగబడుతుంది. తెలుగు రాష్ట్రాల నుండి డైరెక్ట్ ట్రైన్లో వెళ్ళాలి అంటే హైదరాబాద్, విజయవాడ నుండి తిరునల్వేలికి వీక్లీ ట్రైన్స్ ఉన్నాయి. తిరునల్వేలి నుండి తిరుచెందూరు 50 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులో కానీ తిరునల్వేలి, తిరుచెందూరు మధ్యలో రెగ్యులర్గా లోకల్ ట్రైన్స్ ఉంటాయి. వాటిలో కానీ వెళ్ళొచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి సాధారణంగా మదురై, రామేశ్వరం, కన్యాకుమారి యాత్రకు వెళ్ళినప్పుడు ఆ యాత్రలో భాగంగా ఈ తిరుచెందూరుకి వెళ్ళొచ్చు. మదురై నుండి 200 కిలోమీటర్లు ఉంటుంది. 4 గంటల సమయం పడుతుంది. బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్ళొచ్చు. ఎక్కడ స్టే చేయాలి? తిరుచెందూరులో టెంపుల్ వాళ్ళ కాటేజెస్ అండ్ రూమ్స్ ఉంటాయి. 100 రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి. 2, 3 లేక 4 ఉండతగ్గ రూమ్స్ డీటెయిల్స్ స్క్రీన్ పైన చూడవచ్చు. అక్కడ మెన్షన్ చేసిన ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవచ్చు. ఈ టెంపుల్ వాళ్ళ కాటేజెస్లో కొన్ని 2000, 1000 రూపాయలు, 500 రూపాయల రూమ్స్ ఆన్లైన్లో ఉన్నాయి. అవి 15 రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇవే కాకుండా సింగిల్గా వెళ్ళే వారి కోసం లాకర్స్ కూడా ఉంటాయి. ఆలయం వెలుపల సత్రాలు కూడా ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ ఏమీ ఉండదు కాబట్టి వెళ్ళి చూసి తీసుకోవచ్చు. టెంపుల్కి బస్ స్టాండ్ దగ్గరలోనే ఉంటుంది. అక్కడ ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి. 800 రూపాయల నుండి స్టార్ట్ అవుతాయి. ఏదైనా ఆన్లైన్ బుకింగ్ యాప్లో చూసి రేటింగ్స్ చూసి బుక్ చేసుకోండి. తిరుచెందూరు రైల్వే స్టేషన్ నుండి కానీ బస్ స్టాండ్ నుండి కానీ ఆలయానికి ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఇంచుమించుగా ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. బస్ స్టాండ్ నుండి టెంపుల్కి బస్సెస్ కూడా ఉంటాయి. కాకపోతే కొన్ని స్పెసిఫిక్ టైమింగ్స్లో మాత్రమే ఉంటాయి. ఎంతో మహిమగల ఈ ఆలయాన్ని 2025 జూలైలో రెనోవేషన్ చేశారు. ఇప్పుడు ఈ ఆలయంలో ఫెసిలిటీస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ 100 రూపాయల శీఘ్ర దర్శనం మరియు ఉచిత దర్శనం ఉంటాయి. ఈ ఆలయానికి ఉదయం వెళ్ళినట్లయితే దర్శనానికి రష్ను బట్టి 3 నుండి 5 గంటల సమయం పడుతుంది. సాయంత్రం పూట అయితే 1 నుండి 2 గంటల్లో దర్శనం అయిపోతుంది. 3, 5 గంటలు పట్టే ఈ దర్శనానికి క్యూ లైన్లో వెయిటింగ్ హాల్స్ కూడా ఉంటాయండి. క్యూ లైన్లో నుండి ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత రాతి శిల్పాలు, చెక్కడాలు, మండపాలు చాలా అద్భుతంగా ఉంటాయండి. గర్భాలయంలో స్వామివారు బాలుడి రూపంలో బాలసుబ్రహ్మణ్యుడిగా కొలువై ఉన్నారు. స్వామివారి విగ్రహం ముగ్ధ మనోహరంగా ఉంటుంది.
స్వామివారి వాహనమైన నెమళ్ళు ఇక్కడ ఆలయ ప్రాంగణంలో చాలా ఫ్రీగా తిరుగుతాయండి. పురాణాల ప్రకారం సూరపద్ముడు అనే రాక్షసుడిని సుబ్రహ్మణ్య స్వామి వారు ఈ ప్రదేశంలోనే సంహరించారంట. అలా సంహరించి ప్రజలను కాపాడడం చేత దేవశిల్పి అయిన మయుడు ఈ ప్రదేశంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెప్తారు. తరువాతి కాలంలో పాండ్యరాజులు, చోళరాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారట. ముఖ్యంగా పాండ్యరాజుల కాలంలో లోపల ఉన్న రాతి శిల్పాలు చెక్కారట. ఆలయంలో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుందండి. తరువాతి కాలంలో అంటే 1649వ సంవత్సరంలో డచ్ వారు మన దేశాన్ని ఆక్రమించి వ్యాపారం చేస్తున్నప్పుడు, డచ్ వాళ్ళు అంటే ఇప్పుడు మనం వాళ్ళ దేశాన్ని నెదర్లాండ్స్ అని పిలుస్తున్నాం, వాళ్ళు గుడిలో ఉన్న బంగారం వజ్రాలతో పాటు ఉత్సవ విగ్రహాన్ని సైలెంట్గా వారి దేశానికి సముద్ర మార్గంలో షిప్లో తరలిస్తుండగా పెద్ద పెద్ద అలలతో కూడిన తుఫాను వచ్చి వాళ్ళ షిప్ ముందుకు వెళ్ళటానికి వీలు లేకుండా అయ్యిందట. అప్పుడు వారు ఆ దేవుడి విగ్రహాన్ని దొంగలించడం వల్లనే ఇలా జరిగింది అని అనుకుని విగ్రహాన్ని సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయారట. అలా ఆ ఉత్సవ విగ్రహం 5 ఏళ్ల పాటు సముద్రంలోనే ఉండిపోయింది. 5 సంవత్సరాల తరువాత వడమలయప్ప పిల్లై అనే భక్తుడికి కలలో స్వామివారు కనిపించి తనను సముద్రం నుండి బయటకు తీయమని చెప్తారు. సముద్రంలో గరుడ పక్షి సంహరించే ప్రదేశంలో ఒక నిమ్మపండు తేలుతూ ఉంటుంది, ఆ ప్రదేశంలోనే నేను ఉంటానని చెప్పారట. అప్పుడు ఆ ప్రదేశంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది. అప్పుడు ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న పెయింటింగ్స్ అన్నీ కూడా ఆలయం లోపల ఉంటాయండి. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు చూడవచ్చు. ఈ ఆలయ రాజగోపురం ఎత్తు 137 అడుగులు 9 అంతస్తుల్లో ఉంటుంది. సముద్రపు ఒడ్డున ఇంతటి భారీ ఎత్తైన గోపురం ఉప్పు నీటి గాలికి తట్టుకుని దాదాపుగా 500 ఏళ్ల పాటు నిలబడి ఇంకా చెక్కు చెదరకుండా ఉంది అంటే అప్పటి శిల్పుల నైపుణ్యం ఎటువంటిదో మీరే ఊహించుకోవచ్చు. ముందు చెప్పుకున్నట్టు సముద్రంలో నుండి తీసిన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించిన తరువాత దేశికామూర్తి అనే భక్తుడికి స్వామివారు కలలో కనపడి తనకు 9 అంతస్తుల రాజగోపురం నిర్మించమని అడిగారట. అప్పుడు ఆ భక్తుడు దేశికామూర్తి ఆలయ రాజగోపురం పనులు మొదలుపెట్టగా ఆ పనులు చేస్తున్న వారికి స్వామివారి విభూతిని ప్రసాదంగా ఇచ్చేవారట. వారు అలా విభూతిని తీసుకుని కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ చేతిలో ఉన్న విభూతి బంగారంగా మారేదట. అప్పటి నుండి ప్రజలు స్వచ్ఛందంగా ఆ గోపుర నిర్మాణానికి వచ్చేవారని, అలా ఆలయ రాజగోపురం పూర్తయిందని చెప్తారు. అప్పటి నుండి ఈ ఆలయంలో స్వామివారి విభూతి ఎంతో మహిమ గలదని భక్తులు నమ్ముతారు. సముద్రం ఒడ్డున ఈ ఆలయం చాలా బాగుంటుంది. మనసుకి చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ప్లే చేస్తాను, చూడండి. ఈ ట్రిప్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.
సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.